ప్రజలు ఆశీర్వదించితే సాధ్యమని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, పేదవాళ్ళు, మైనారిటీలు అండగా నిలబడితేనే ఇవన్నీ కూడా ప్రజల ఆశీర్వాదంతో వస్తాయి, కొనుక్కుంటే రావు. అందుకే ఎన్నికల్లో పైసలు ఖర్చు పెట్టకండి, ప్రజల మనసు గెలవండి, గ్రామంలో ఉండే సమస్యల్ని పరిష్కరించండి, గ్రామ సమస్యల మీద అవగాహన పెంచుకోండి. అందుకే ఈనాడు ప్రభుత్వం ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 20,000 కోట్లతోని 10 సంవత్సరాలు వాళ్ళు వేయకుండా వదిలేసిన రోడ్లను ఇవాళ వేస్తున్నాం. ప్రతి తండా నుంచి, ప్రతి గూడెం నుంచి మండల కేంద్రానికి ఒక బీటీ రోడ్డు, అదేవిధంగా మండల కేంద్రాన్ని నుంచి జిల్లా కేంద్రానికి డబల్ రోడ్డు, అదేవిధంగా జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి 4 లేన్ రోడ్డు. ఈరోజు ప్రణాళికబద్ధంగా ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వాలి అనే ప్రణాళిక తీసుకొని 20,000 కోట్ల రూపాయలతోని ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ శాఖల ప్రతి తండకు, గూడెకు, అడవులలో ఉండే మారుమూల గూడానికి కూడా ఇవాళ రోడ్లు ఇవ్వదలుచుకున్నాం. ఏ గ్రామానికి కూడా రోడ్డు లేదని వినదలుచుకోలేదు. రోడ్డు, తాగునీరు, బడి ఈరోజు మన ప్రాధాన్యత. ఇవన్నీ పనులు మేము చేస్తాం. ఇవన్నీ అమలు జరగాలంటే గ్రామాలలో సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. తీట నోరు పెట్టుకొని మాట్లాడిర్రు అనుకో ఏ పని జరగదు. నిన్న మన ఒకటి జూబ్లీహిల్స్లో రిజిండు తీట నోరు వేసుకొని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రెఫరెండం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామని, మొత్తం జూబ్లీహిల్స్లో అంతా చెత్త అంతా రేవంత్ రెడ్డి తెచ్చిపోసిండు అని చెప్పిండు. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిండు, కాళ్ళకు దండం పెట్టారు. ఇక ఆయన మూతబరి మాటలు చూసిరు. వీని తీట అనగాలంటే వీని బండకేసి కొట్టాలని గెలిపించుడే కాదు, 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీహిల్స్లో. మరి రెఫరెండం అన్నాడు సిగ్గు లేకుంటే ఒక నెలనని ఇంట్లో వండుకోవాలి కదా, మళ్ళీ లేచి మళ్ళీ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు, మళ్ళీ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో, లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళని సలాకి కాల్చి వాత పెట్టుర్రి. 2023 అసెంబ్లీలో అధికారం పోయింది, 2024 పార్లమెంటులో గుండుసున్న వచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు దిక్కులేరు. మన రెఫరెండం అంటే బండకేసి కొట్టిరు. 4 సార్లు ప్రజలు వంగబెట్టి ఈపు మీద బుద్ధి చెప్తే కూడా బుద్ధి రాలేదు. నిన్నగాక మన శ్రీహరి అన్న కూడా మంచిగా చెప్పిండు, నీ అతి మాటలు నిన్ను చూసినోడు ఎవ్వడు నీకు ఓటేయర్రా స్వామి, నీ బుద్ధి మార్చుకో అని. వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. గ్రామాలలో రాజకీయ కక్షలకు తావు ఇవ్వకండి. నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎన్నుకునే సర్పంచ్ మీ మంత్రి దగ్గర పోయి కూర్చొని మీకు నిధులు తేవాలి. మీ ఎన్నుకున్న సర్పంచ్ ఈ ప్రభుత్వంతో మంచిగా వ్యవహారం చేసుకొని పనులు సాధించుకోవాలి. రోజు పంచాయతీ పెట్టుకొని వచ్చేటోడు వస్తే ఊరికి నష్టం జరుగుద్ది, వానికి ఏం పోదు, కానీ ఊరికి మాత్రం నష్టం జరుగుద్ది. మీ ఊరికి రోడ్డు కావాలన్నా, తాగనీకి నీళ్లు కావాలన్నా, మీకు గుడి కావాలన్నా, మీకు బడి కావాలన్నా, మీ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఇందిరమ్మ చీరలు రావాలన్నా, ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, 200 యూనిట్లు కరెంటు రావాలన్నా, రైతు భరోసా రావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా మీ సర్పంచ్ మంచోడై ఉండాలి. మీ సమస్యలు తీసుకొచ్చి మంత్రుల దగ్గర మాట్లాడాలి. మరి ఇంత జిమ్మెదారి ఇచ్చేటప్పుడు మీరు మంచోనికి జిమ్మెదారి ఇయ్యండి అని నేను చెప్తున్నా. నా కోరిక ఒక్కటే, మంచోన్ని చూడండి, బాధ్యత అప్ప చెప్పండి. మన మొత్తం సమస్యల్ని పరిష్కరించడానికి పెత్తనం ఇచ్చేటప్పుడు తేలుకు పెత్తనం ఇస్తే తెల్లారులు గుట్టిందని మీరు ఎవరికోనికి క్వార్టర్కో, హాఫ్కో, ఫుల్కో వేస్తారా అంటే వాడు మళ్ళీ వసూలకు పడ్డాడంటే ఉన్నదంతా గుచ్చుకుంటాడు. అడగబోతే కూడా అంటాడు ఆయన ఆఫ్ ఇయ్యలేదా, ఫుల్ ఇయ్యలేదా అని రాసి పెట్టుకుంటారు. ఇవ్వాలి రేపు కొంతమంది పోగానే బుక్కు తీస్తారు, ఎలక్షన్లు అప్పుడు నీకు ఎంత ఇచ్చినా కదా మరి నాకు ఎంత ఇస్తావో చెప్పని. అట్లాంటి పరిస్థితి వరంగల్ జిల్లాలో రానియొద్దు. ఇది చైతన్యం గల గడ్డ. పోరాటం తెలిసిన పౌరుషం ఉన్న ప్రజలు మంచి ఆలోచన చెయ్యండి, మంచి వాళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి. మీకు ఇండ్లు ఇచ్చేది, మీ అభివృద్ధి చేసేది, మీకు కావాల్సిన తాగునీళ్ళు ఇచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. మీ పెండింగ్ ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీకు ఎల్లవేళలా అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. ఏ విధంగా అయితే ఈనాడు మీరు ఆశీర్వదించడానికి వేలాదిగా తరలి వచ్చిండ్రో ఈ ఆశీర్వాదం ఎప్పటికీ ఇంట్లోనే ఉండాలి. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను.
నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావలసిన నిధుల కోసం కావలసిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరినైనా కలుస్తాను, తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితోనైనా కొట్లాడతాను. మీ ఆశీర్వాదం నిండుగా ఇట్లనే ఉండాలి. ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తాం. మళ్ళీ 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మ, గొప్ప 100 సంవత్సరాల చరిత్ర కలిగిన సమ్మక్క సార్లమ్మ ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మీరు చూస్తున్నారు. కొత్త సంవత్సరంలో అద్భుతమైన సమ్మక్క సార్లమ్మ మందిరం వస్తుంది. దర్శనం చేసుకోవడానికి వస్తా. ఆ రోజు మీ అందరితోని మాట్లాడతా. ఓపికగా ఇంతసేపు ఉండి అండగా నిలబడి మీ నాయకుడు మాధవ్ రెడ్డి గారిని గొప్పగా మీ అభిమానంతో ముందుకు నడిపించండి. వారు బలంగా ఉంటే నేను బలంగా ఉన్నట్టే. నేను బలంగా ఉంటే ఢిల్లీలో సోనియా గాంధీ గారు ఈ దేశానికి సేవలు అందిస్తారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. మీరందరూ అండగా ఉండాల్సిందిగా సోదరుడు మాధవ్ రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన బానైతాడు, పిదచాదల ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. రంగుల